ఇటీవల కొత్త రకాల మోసాలు ఎక్కువైపోయిన సంగతి తెలిసిందే. కొంతమంది అయితే ఏకంగా సెలబ్రిటీలకే టోకరా వేస్తున్నారు. తాజాగా ఓ జ్యువెలరీ షాప్ అధినేత పలువురు సెలబ్రిటీలను, డబ్బున్నవాళ్లను, హీరోయిన్స్ ని మోసం చేశాడు. తృతీయ జ్యువెలరీ అధినేత కాంతి దత్ మీద తాజాగా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పరిణీతి చోప్రా బ్రాండ్ అంబాసిడర్ అంటూ శ్రీజరెడ్డి అనే మహిళా వ్యాపారవేత్త పెట్టుబడులు పెట్టించినట్టు సమాచారం. ఆమె మోసపోయారని గ్రహించి తాజాగా కాంతి దత్ మీద పోలీస్ కేసు పెట్టింది. అలాగే ఇతను పరిణీతి చోప్రాకు కూడా వ్యాపారంలో షేర్ ఇస్తాను అంటూ మోసం చేశాడని, ఫోర్జరీ సంతకాలతో పలువురు వ్యాపారవేత్తలను మోసం చేసి కోట్లలో డబ్బులు వసూలు చేశాడని అభియోగాలు వచ్చాయి. ఇతను గతంలో సస్టైన్ కార్ట్ అనే సంస్థ స్థాపించి సమంత, ప్రముఖ డిజైనర్ శిల్పరెడ్డి, కీర్తి సురేష్ లతో కూడా పెట్టుబడులు పెట్టించాడు. ఆ సంస్థతో కూడా వీళ్లను మోసం చేశాడని తెలుస్తుంది. గతంలోనే దీనిపై వార్తలు రాగా ఇటీవల అతను మోసం చేయలేదని, అవన్నీ అబద్ధాలు అని తన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ కూడా పెట్టాడు. కాంతి దత్ మోసం చేసిన లిస్ట్లో కీర్తి సురేష్, సమంత, పరిణీతి చోప్రా, డిజైనర్ శిల్పరెడ్డితో పాటు పలువురు హీరోయిన్స్, వ్యాపారవేత్తలు ఉన్నట్టు తెలుస్తుంది. ఇతను దాదాపు 100 కోట్లకు పైగా మోసానికి పాల్పడ్డట్టు తెలుస్తుంది. సెంట్రల్ క్రైమ్ స్టేషన్లో కూడా కాంతి దత్పై కేసులు నమోదు అయ్యాయి. కాంతి దత్ బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. అయితే శ్రీజరెడ్డి అనే మహిళా వ్యాపారవేత్త చేసిన ఫిర్యాదుతో పోలీసులు కాంతి దత్ని అరెస్టు చేసినట్టు వార్తలు వస్తున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. సమంత ఫ్రెండ్, డిజైనర్ శిల్పరెడ్డి గతంలో సస్టైన్ కార్ట్ కంపెనీ పద్ధతులు బాగోలేవని, దాంట్లోంచి బయటకు వచ్చేశానని, కాంతి దత్తో నాకు ఎలాంటి సంబంధం లేదని తెలిపింది.